హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చేసుకోవడం రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1/2 kg చికెన్ని తీసుకోండి. 1/2 kg చికెన్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ సరిపోతుంది. ఒకవేళ మీరు 1/2 kg చికెన్ తీసుకుంటే 1/2 kg రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద ముక్కలు అయితే బిర్యానీకి బాగుంటాయి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫింగర్స్తో ముక్కలని బాగా కలుపుకోండి. మీరు ముక్కలను ఎంత బాగా కలిపితే మనకి ఆ మసాలా అవన్నీ ముక్కలకు అంత బాగా పడతాయి. అలాగా బాగా కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ముక్కలకి మసాజ్ చేస్తూ కలపండి. అలా కలిపిన ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ అలా కలపండి. కలిపిన తర్వాత చికెన్ని 1/2 అవర్ సేపు మ్యాగ్నేట్ అవనివ్వాలి. ఒక బౌల్లోకి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3/4 kg రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా కడుక్కోండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ మనకి బాస్మతి రైస్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటే అది మనకి బిర్యానీలోకి బాగుంటుంది. అదే రైస్ మరీ వైట్ కలర్లో పాలిష్ పట్టినట్టుంటే అది మనకి రైస్ అనేది బిర్యానీకి కరెక్ట్గా సెట్ అవ్వదు. మనకి రైస్ అనేది కూడా ముద్దగా అయిపోతుంది. రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నంగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడు మనం దగ్గరే ఉండాలి. వేగుతున్నాయి కదా అని పక్కకి వెళితే మొత్తం ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి. ఇలా మనం దగ్గరే ఉండి ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు అనేవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి చేత్తో విరిపినప్పుడు మనకి క్రంచీ సౌండ్ రావాలి. అప్పుడే మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగినట్టు. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోని హోల్ బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ వరకు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోండి. మనం ఎంతసేపు అయితే మ్యాగ్నేట్ చేసుకుంటామో మనకి చికెన్ అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అంతే జ్యూసీగా కూడా చికెన్ ఉంటుంది. ఇలా చేసుకున్న వాటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి 10 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు పక్కన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఇందులో మళ్ళీ మనం
బిర్యానీ మసాలాలు వేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోక్కర్లేదు. ఇవి వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. మరీ ఎక్కువగా కలిపేయకండి, ముక్కలు అనేవి విడిపోతాయి. ఒక పక్క చికెన్ని బాగా ఉడకపెట్టుకోండి. ఇంకో పక్కన మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసుకొని మనకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత అందులో మనం హోల్ బిర్యానీ మసాలాలని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. 2 to 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ అనేది సాల్టీగా ఉండాలి కాబట్టి మనం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని వాటర్లోని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఎగిపోయింది. చూసారా, మనకి చికెన్ అనేది ఎగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకోండి. మనకి ఒక 60% ఉడికితే సరిపోతుంది. 40% మనం రైస్ వేసిన తర్వాత అదే కుక్ అయిపోతుంది. ఇక్కడ మనకి వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం దగ్గరుండే చూసుకోవాలి. లేకపోతే మనకి రైస్ అనేది బాగా ఓవర్ కుక్ అయిపోతుంది. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్లోని వాటర్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ అనేది 60% కుక్ చేసుకున్నాం. మిగతా 40% కుక్ అవ్వడానికి కూడా వాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధానంగా రైస్ చిన్న పలుకు ఉండేలాగా ఉడకబెట్టుకోండి. అంటే మనకి ఇది 50% ఉడికినట్టు. ఇలా ఉడికిన రైస్ని పక్కకు దించుకొని మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత రైస్ని లేయర్స్ కింద యాడ్ చేసుకోండి. ఇలా లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధానంగా మొత్తం రైస్ అనేది యాడ్ చేసుకోండి. మనకి రైస్ అనేది ఓవర్గా కుక్ అవ్వకూడదు. కుక్ అవుతే మనకి రైస్ అనేది బాగా ముద్దగా వచ్చేసి మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా రాదు. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత పైన 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కానీ లేకపోతే ఇందాక ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. దాని తర్వాత కింద ఒక అట్ల రేకు పెట్టుకోండి. ఉన్న తర్వాత మూత పెట్టుకోండి. ఆవిరి పోకుండా పైన బరువుగా ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఉంచుకోండి. 15 minutes కుక్ అవుతే సరిపోతుంది. దాని తర్వాత మూత తీసుకొని చూడండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా బిర్యానీని అనేది చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి రైస్ అనేది చాలా కలర్ఫుల్గా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అచ్చం టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. ఇక్కడ మనం కింద కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇక్కడ చూసారా, ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. కింద కూడా ఎలాగా మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బిర్యానీ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. చూసారా, ఇక్కడ ముక్క ఎంత సాఫ్ట్గా ఎంత కుక్ అయ్యిందో, చాలా పర్ఫెక్ట్గా కూడా కుక్ అయ్యింది. మీరు కూడా తప్పకుండా సండే రోజు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.